హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ కృష్ణవేణి. వెల్కమ్ టు ఫార్మాపీడియా. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి టిఎస్ ఫార్మసిస్ట్ సిలబస్ లో మిగిలిన నెక్స్ట్ టాపిక్ ఏంటిది, టైప్ ఆఫ్ గ్లాసెస్ గురించి. సో ఇప్పుడు మనం ఏంటిది ప్యాకేజింగ్ ఆఫ్ ఫార్మాసిటికల్స్ లో కొన్ని టాపిక్స్ అయితే చెప్పుకుంటూ వస్తున్నాం కదా. సో ఈ రోజు టైప్ ఆఫ్ గ్లాసెస్ ఏంటిది, ఎన్ని టైప్స్ ఉంటాయి, అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఏంటిది, యూజెస్ ఏంటిది, అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటిది అన్ని తెలుసుకున్నాం. సో ఫస్ట్ మన టైప్ ఆఫ్ గ్లాసెస్ లో ఏంటిది, ఫస్ట్ టైప్ ఏముంది, లైమ్ సోడా గ్లాస్. సో ఫస్ట్ ఏంటిది మన ఫస్ట్ టాపిక్, లైమ్ సోడా గ్లాస్. సో ఈ గ్లాస్ లో ఏముంటుంది, ఇది మేడప్ ఆఫ్ వాట్? సో కంపోజ్డ్ ఆఫ్ సిలికాన్ డైఆక్సైడ్, sodium oxide, calcium oxide, along with traces of potassium oxide, magnesium oxide and aluminum trioxide. సో ఇవన్నీ ఈ లైమ్ సోడా గ్లాస్ లో ఉంటాయి అన్నమాట. సో లైమ్ సోడా గ్లాస్ ఇస్ ప్రిపేర్డ్ ఆఫ్ దీస్ కంపౌండ్స్. సో పర్సంటేజెస్ కూడా ఉంటుంటాయి, ఇవి ఈ పర్సంటేజెస్ దాంట్లో అంత పర్సంటేజెస్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటిది, మ్యానుఫ్యాక్చర్డ్ ఈజీలీ. సో ఈ లైమ్ సోడా గ్లాస్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడం చాలా ఈజీ అండ్ నాట్ సో ఎక్స్పెన్సివ్. ఇది అంత ఎక్స్పెన్సివ్ కాదనమాట. సో మనం అఫోర్డ్ చేయగలం, దీన్ని ఈజీగా మ్యానుఫ్యాక్చర్ చేయగలం అండ్ ఈజీలీ అఫోర్డ్ కూడా చేయగలం అన్నమాట. యూస్డ్ ఫర్ ద స్టోరేజ్ ఆఫ్ సాలిడ్ మెడికమెంట్స్. సో ఈ లైమ్ సోడా గ్లాస్ ని మనం ఓన్లీ సాలిడ్ మెడికమెంట్స్ అంటే ఏంటిది, టాబ్లెట్స్, క్యాప్సూల్స్ అండ్ పౌడర్స్, ఈ మెడికమెంట్స్, సాలిడ్ మెడికమెంట్స్ ని మాత్రమే మనం లైమ్ సోడా గ్లాస్ లో మనం స్టోర్ చేయగలం. లైక్ లిక్విడ్ కానీ సెమీ సాలిడ్స్ కానీ అవి అవి మనం క్రీమ్స్ కానీ అవి అవి ఉంటాయి కదా, లిక్విడ్స్ అంటే ఏదైనా లిక్విడ్స్ మనం స్టోర్ చేయలేం. ఎందుకో చూద్దాం. సో నాట్ సూటబుల్ ఫర్ పేరెంటరల్ ప్రిపరేషన్స్. పేరెంటరల్ ప్రిపరేషన్స్ అంటే ఏంటిది, ఇవన్నీ యాక్వేస్ ప్రిపరేషన్సే కదా, అంటే లిక్విడ్ ప్రిపరేషన్సే కదా ఇవి. సో అవి మనం స్టోర్ చేయలేము అనమాట. పేరెంటరల్ ప్రిపరేషన్ కి నాట్ సూటబుల్ అనమాట ఈ లైమ్ సోడా గ్లాస్. దిస్ ఇస్ ఓన్లీ సూటబుల్ ఫర్ సాలిడ్ మెడికమెంట్స్. సో ఎందుకు, బికాస్ లిబరేట్ ఆల్కలీన్ అక్వేస్ ప్రిపరేషన్స్. ఎస్, అయితే మనం గ్లాస్ టాపిక్ చెప్పుకున్నప్పుడు అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చెప్పుకున్నప్పుడు అందులో డిసడ్వాంటేజ్ లో ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటిది, గ్లాస్ అనేది అక్వేస్ ప్రిపరేషన్స్ లో ఆల్కలీన్ ని రిలీజ్ చేస్తుంది. సో అదొక డిసడ్వాంటేజ్ ఆఫ్ గ్లాస్ అన్నమాట. సో ఇక్కడ కూడా చూడండి, ఈ లైమ్ సోడా గ్లాస్ ని మనం పెరెంటల్ ప్రిపరేషన్స్ కి మనం వాడలేము. ఎందుకు అంటే అది ఆల్కలీని రిలీజ్ చేస్తుంది కాబట్టి మనం అక్వేస్ ప్రిపరేషన్స్ అంటే లిక్విడ్ ప్రిపరేషన్స్ మనం స్టోర్ చేయలేము. అండ్ నాట్ రెసిస్టెంట్ టు సడన్ చేంజెస్ ఇన్ టెంపరేచర్. సో ఇప్పుడు మన ఇప్పుడు ఉన్న టెంపరేచర్స్ లో ఏంటిది, సడన్ చేంజెస్ వస్తూ ఉంటాయి కదా. సడన్ చేంజెస్ కానీ ఆర్ ఎప్పుడైనా ఇప్పుడు సమ్మర్ లో ఇప్పుడు ఏదైనా ఒక డ్రగ్ 2-3 years ఎక్స్పైరీ డేట్ ఉందనుకోండి, 2-3 years వరకు దాని షెల్ఫ్ లైఫ్ ఉందనుకోండి. సో టెంపరేచర్ చేంజెస్ ఆ గ్యాప్ లో చాలా ఉంటుంది కదా. సో ఆ టెంపరేచర్ చేంజెస్ ని ఈ లైమ్ సోడా గ్లాస్ బేర్ చేయలేదన్నమాట. రెసిస్టెన్స్ అంత రెసిస్టెన్సీ పవర్ ఈ లైమ్ సోడా గ్లాస్ కి ఉండదు. సో అందుకని ఈ అక్వేస్ ప్రిపరేషన్స్ లో మనం వాడం. నాట్ ఆన్ రిపీటెడ్ యూస్ ఇట్ సర్ఫేస్ లూజెస్ సమ్ ఆఫ్ ఇట్స్ బ్రిలియన్స్. సో ఇప్పుడు గ్లాస్ కంటైనర్స్ ఏదైనా రిపీటెడ్లీ యూజ్ చేస్తారు నార్మల్లీ. అయితే ఈ లైమ్ సోడా గ్లాస్ ని మనం రిపీటెడ్లీ యూజ్ చేసినప్పుడు దాని బ్రిలియన్స్ అంటే ఆ గ్లాస్ బ్రైట్నెస్ ని మనం లూజ్ అయిపోతారు అనమాట. సో లూజ్ అయిపోతుంది కాబట్టి ఈ ఇది కూడా ఈ బ్రిలియన్స్ లూజ్ అయిపోతుంది కాబట్టి రిపీటెడ్ గా కూడా ఈ లైమ్ సోడా గ్లాస్ ని మనం యూజ్ చేయలేము. సో దిస్ is above lime soda glass. The composition easily available అది సాలిడ్ మెడికమెంట్స్ ని మాత్రమే స్టోర్ చేస్తుంది. నాట్ suitable for parenteral preparation because it releases alkali and sudden changes in the temperature ని తట్టుకోలేదు అండ్ బ్రిలియన్స్ కూడా పోతుంది. సో దిస్ ఇస్ అబౌట్ లైమ్ సోడా గ్లాస్. నెక్స్ట్ క్లాస్. సో నెక్స్ట్ వచ్చేసి బోరోసిలికేట్ గ్లాస్. సో ఈ బోరోసిలికేట్ గ్లాస్లో ఏంటి, దాని కంపోజిషన్ ఏంటిదో చూద్దాం. సో ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ సిలికాన్ డైఆక్సైడ్ 18%, బోరాన్ ట్రయాక్సైడ్ 12%, అల్యూమినియం ట్రయాక్సైడ్ 6% అండ్ మిక్చర్ ఆఫ్ సోడియం ఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్ అండ్ అదర్ ఆక్సైడ్స్ 2%. సో ఇక్కడ చూడండి ఏంటిది బోరాన్. సో బోరాన్ ఉంది అండ్ సిలికాన్ డైఆక్సైడ్ అంటే ఇవి ఎక్కువ పర్సెంటేజెస్లో ఉన్నాయి కాబట్టి బోరోసిలికేట్ గ్లాస్ కాబట్టి ఇవి ఎక్కువ పర్సెంటేజెస్లో ఉన్నాయి. అండ్ మిగిలినవి
కొంచెం తక్కువ పర్సెంటేజెస్లో ఉంది. సో ఈ బోరోసిలికేట్ గ్లాస్ ఎందుకు ప్రిపేర్ చేసి ఉంటారు, దీని యూజ్ ఏంటిదో చూద్దాం. సో కెమికలీ మోర్ ఇనర్ట్ దెన్ లైమ్ సోడా గ్లాస్. సో ఇదేంటిది, ఈ లైమ్ సోడా గ్లాస్ కంటే కూడా ఈ బోరోసిలికేట్ గ్లాస్ అనేది కొంచెం ఇనర్ట్, అంటే కెమికల్లీ ఇనర్ట్ అనమాట. కెమికల్స్తోని ఎలాంటి రియాక్షన్స్ని చూపించకుండా ఉండే గ్లాస్ అనమాట. అండ్ హైలీ రెసిస్టెంట్ గ్లాస్. దీనికి రెసిస్టెన్సీ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో దట్ ఇది ఆల్కలీ ప్రిపరేషన్స్ని, అంటే ఆక్వస్ ప్రిపరేషన్స్లోకి ఆల్కలీని అంత తొందరగా ప్రిపేర్ అవ్వనివ్వదు అనమాట ఈ బోరోసిలికేట్ గ్లాస్. నెక్స్ట్ వచ్చేసి సిలికాన్ ట్రీటెడ్ గ్లాస్. సో ఈ సిలికాన్ ట్రీటెడ్ గ్లాస్ అంటే ఏంటిది, ఫస్ట్ గ్లాస్ ఇస్ ట్రీటెడ్ విత్ సిలికాన్. సో గ్లాస్ని సిలికాన్తో ట్రీట్ చేస్తారు కాబట్టి సిలికాన్ ట్రీటెడ్ గ్లాస్. సో ఈ సిలికాన్ ట్రీటెడ్ గ్లాస్ని ఎందుకు ప్రిపేర్ చేస్తుంటారు, సో దాట్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ప్రిపేరింగ్ కంటైనర్స్ టు స్టోర్ ఆల్కలీ సెన్సిటివ్ ప్రోడక్ట్స్. చూడండి, ఆల్కలీ సెన్సిటివ్ ప్రోడక్ట్స్, ఇప్పుడు ఏదైతే ఆక్వస్ ప్రిపరేషన్స్లో ఆల్కలీని రిలీజ్ చేస్తుంది కదా గ్లాస్, సో అలాంటి ఆల్కలీ సెన్సిటివ్ ప్రోడక్ట్స్ని స్టోర్ చేయడానికి గ్లాస్ని సిలికాన్ తోటి ట్రీట్ చేసి ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. సో దట్ ఆక్వస్ ప్రిపరేషన్స్లోకి ఆల్కలీ అనేది రిలీజ్ అవ్వకుండా ఉంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ టైప్ ఆఫ్ గ్లాసెస్. నెక్స్ట్ టైప్ ఆఫ్ గ్లాసెస్ని నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, బికాస్ వీడియో అనేది చాలా లెంతీ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోస్లో నేను ఇంకొన్ని టైప్స్ ఆఫ్ గ్లాసెస్ని పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీకు హెల్ప్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ డెఫినెట్గా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.